మనం ఏదైతే థియరిటికల్‌గా చెప్పుకున్నామో, అదే రియల్ టైమ్‌లో కూడా చేస్తాం. కానీ రియల్ టైమ్‌లో ఏంటంటే కొన్ని మెయిల్స్ పంపిస్తాం. అంటే నువ్వు ఎప్పుడైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తావో వాడు మిమ్మల్ని అడిగేది మీకు కొన్ని క్వెషన్స్ 200 క్వెషన్స్ పంపించాను కదా! అందులో హౌ డు యూ పర్ఫార్మ్ ది బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రికన్సిలియేషన్ అనే క్వెషన్ ఉంటది అందులో. అది వాడు ఎక్స్‌పెక్ట్ చేసి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తే నువ్వు రియల్ టైమ్‌లో ఎలా చేస్తావు అని. వానికి థియరిటికల్‌గా వాడికి కూడా తెలుసు ఆన్సర్. ఇప్పుడు ఏవైతే ఈ పాయింట్స్ ఉన్నాయో, ఈ పాయింట్స్ చెప్పినా కూడా సరిపోతది థియరిటికల్‌గా. కాకపోతే వాడు రియల్ టైమ్‌లో ఎక్స్‌పెక్ట్ చేసి అంటే నువ్వు కరెక్ట్‌గా చేస్తున్నావా లేదా అని నువ్వు చెప్పే ప్రాసెస్‌ని బట్టే అర్థమైతది. బ్యాలెన్స్ షీట్ ఎలా చేయాలి అనే దానికి నువ్వు ఇట్లాంటి పాయింట్స్ చెప్పాలి. ఎందుకంటే అది థియరిటికల్ క్వెషన్ కాబట్టి. నువ్వు ఎలా చేస్తావు అని నువ్వు ఎలా పర్ఫార్మ్ చేస్తావు మీ కంపెనీలో అని. ఎందుకంటే కంపెనీ టు కంపెనీ కొంచెం కొన్ని సార్లు డిఫర్ అయితా ఉంటది. ఎందుకంటే ఇంటర్నల్ కంపెనీ పాలిసీల వల్ల. సో నువ్వేదన్నా కొంచెం అంటే వాడు ఎక్స్‌పెక్ట్ చేసే దానికంటే నువ్వు అటు ఇటుగా చెప్పినా గూడా, మా కంపెనీలో ఇలా ఫాలో అవుతున్నామని మీరు అంటే ఏ యాక్టివిటీకైనా గూడా. మరి కొన్ని స్టాండర్డ్ ఉంటాయి. అప్రూవల్ అంటే అప్రూవల్ ఎంట్రీ సబ్మిట్ చేయాలి, రివర్సల్ చేయాలి, కంపల్సరీ ఇన్వాయిస్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. ఇట్లాంటి వాటికి మాత్రం ఏ కంపెనీలో అయినా ఒకే లెక్క. ఎందుకంటే అది అకౌంటింగ్ కాన్సెప్ట్ ప్రకారం పోస్ట్ చేసేటే కాబట్టి నువ్వు కరెక్ట్ చెప్పాలి. ఏదైతే యాక్టివిటీ బేస్డ్ ఉంటాయో, ఇప్పుడు నువ్వు బ్యాలెన్స్ షీట్ రికన్సిలియేషన్ ఎలా చేస్తావు, మన బ్యాంక్ రికన్సిలియేషన్ ఎలా చేస్తావు, లేకపోతే ఇంటర్ కమిటీ రికన్సిలియేషన్ ఎలా చేస్తావు, ఇట్లాంటివి అడిగినప్పుడు ఏంటంటే కంపెనీ టు కంపెనీ స్లైట్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో నీకు అక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది. మా కంపెనీలో ఇలా చేస్తామని చెప్పనీకి. సో ఇది థియరిటికల్ గా అయితే ఈ ఈ పాయింట్స్ చెప్తాం. ఇదే రియల్ టైమ్ లో ఎలా ఉంటదంటే సారీ అసలు యాక్చువల్ ఒక్కసారి చెప్పండి. ఎందుకంటే నేను వేరే ఇంటర్వ్యూ వాళ్ళకి కూడా నేను క్లాసెస్ తీసుకునేసరికి అంటే ఫస్ట్ అంటే వాళ్ళకి కొంచెం రీక్యాప్ లెక్క ఇస్తున్నసరికి నా కరెక్ట్ లింక్ గుర్తులేదు. మీకు ఎక్కడ వరకు కావాలేదో గుర్తుందా ఇందులో? ముగ్గురిట్లో ఎవరికైనా? హ్మ్. ఇక్కడ ఆపిన కదా! రియల్ టైమ్‌లో ఎలా ఆ స్టెప్స్ అనేది రియల్ టైమ్‌లో ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది ఇది ఒక టెంప్లేట్. సో మనము బ్యాలెన్స్ షీట్ ఇక్కడ బ్లాక్ లైన్ టూల్ ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టున్నారు. బ్లాక్ లైన్ టూల్ మీకు బ్లాక్ లైన్ టూల్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే స్టెప్స్ కంపల్సరీ తెలవాలి. ఆ తర్వాతే వీడియో పంపించగలను అని అన్నా. అదే కదా! ఏదో ఎగ్జాంపుల్ పంపిస్తారని చెప్పారు షీట్స్. అదే వీడియో అది. ఎందుకంటే ఆ వీడియో పంపించాలి అంటే ఆ వీడియో మనకు ఒక 12-13 మినిట్స్ ఉంటది. అది మా బ్లాక్ లైన్ టూల్ అది. ఆ బ్లాక్ లైన్ టూల్ ఏంటిదంటే ఫస్ట్ బ్లాక్ లైన్ టూల్ గురించి చెప్పుకుందాం. ఈ బ్లాక్ లైన్ టూల్ ఏంటంటే నువ్వు బ్యాలెన్స్ షీట్ రికన్సిలియేషన్ ప్రిపేర్ చేసి నువ్వు నీ డెస్క్‌టాప్ మామూలు అంటే ట్రెడిషనల్ మెథడ్‌లో ఎలా చేసేవారంటే బ్లాక్ లైన్ రికన్సిలియేషన్స్ అంటే బ్లాక్ లైన్ రికన్సిలియేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ షీట్‌లో ఉన్న బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్‌లో ఉన్న బ్యాలెన్సెస్‌కి సపోర్టింగ్స్ ప్రిపేర్ చేయడం కదా! ఇది మెయిన్ ఫండా ఇది. ఈ బ్యాలెన్సెస్‌కి ఈ సపోర్టింగ్స్ ప్రిపేర్ చేయడం అనేది బ్యాలెన్స్ షీట్ రికన్సిలియేషన్ మెయిన్ మోటివ్ అది. నువ్వు ఈ ప్రిపరేషన్ అంతా ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక ఎక్సెల్ ఫార్మాట్‌లో ప్రిపేర్ చేసి వాళ్ళకొక షేర్ డ్రైవ్ ఉండేదన్నమాట. ప్రతి ఒక్క కంపెనీకి షేర్ డ్రైవ్ అనేది పక్కా ఉంటది. ఆ షేర్ డ్రైవ్‌లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి వాళ్ళు దాచిపెట్టుకునేటోళ్ళు. లేకుంటే ఒక క్లౌడ్ సర్వీస్ అనేది తీసేసుకొని కంపెనీ వాళ్ళు క్లౌడ్ సర్వీస్ తీసుకొని ఆ క్లౌడ్ సర్వీస్‌లో ఒక సేవ్ చేసేవాళ్ళు. ఏంటి ఈ బ్లాక్ లైన్ ఈ ఎక్సెల్ అన్నీ. ఏదైతే అకౌంట్‌కి ఇప్పుడు నువ్వు నేను చెప్పే రాయల్టీ అప్రూవల్‌కి చేస్తే ఒక ఎక్సెల్ ఫార్మాట్, ఒక ఎక్సెల్ ఫైల్, మన పేరోల్ రికన్సిలియేషన్‌కి ఒక ఎక్సెల్ ఫైల్. ఇలా ప్రతి ఒక్క అకౌంట్‌కి ఒక్కొక్క ఎక్సెల్ ప్రిపేర్ చేసి ఐదర్ ఓన్ షేర్ డ్రైవ్‌లోనైనా షేర్ డ్రైవ్ అంటే మీరెవరైనా అంటే మాకు చేసున్న వాళ్ళకు షేర్ డ్రైవ్ అంటే కంప్లీట్ అంటే ఎవ్వరైనా దానికి యాక్సెస్ ఉంటది. ఆ షేర్ డ్రైవ్‌కి. అది కూడా జస్ట్ లైక్ మన 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 దగ్గర ఎట్లా అయితే రూమ్ ఉండి మనం ఫోల్డర్స్ ఎట్లయితే క్రియేట్ చేసుకుంటామో, ఈ షేర్ డ్రైవ్ అనేది కూడా ఒక స్టోరేజ్ ప్లేస్. అందులో కంపెనీకి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఉంటాయన్నమాట. అది షేర్ డ్రైవ్. లేకుంటే క్లౌడ్ సర్వీసెస్ అని ఇంటర్నెట్‌లోనే మనకు ఇంటర్నెట్ క్లౌడ్ స్టోరేజ్ లెక్క మన కంపెనీ ఎవరి దగ్గరైనా కొనుక్కుంటే ఐదర్ అందులోనన్నా సేవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదన్నట్టు. ఇదేం చేస్తారు? ఎప్పుడైతే మనకు ఇంటర్నల్ ఆడిట్ జరుగుతాయో ఎందుకంటే మన బ్లాక్ లైన్ పర్పస్ అది బ్యాలెన్స్ షీట్ రికన్సిలియేషన్ పర్పస్ అది కాబట్టి ఇంటర్నల్ ఆడిట్ ఎప్పుడు జరుగుతుందో లేకుంటే ఎక్స్టర్నల్ ఆడిట్
మన క్వార్టర్లీ ఆడిట్స్ ఎప్పుడైతే జరుగుతాయో లేదా మేనేజ్మెంట్ కి ఎప్పుడైతే ఏదైనా అకౌంట్ గురించి తెలుసుకోవాలి లేకుంటే అకౌంట్ మీద ఏదైనా డౌట్ ఉన్నది మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్ ప్రకారం లేకుంటే ఫ్యూచర్ రిఫరెన్స్ ఇవి ఏ పైన ఇంటర్నల్ ఆడిట్ ఎక్స్టర్నల్ ఆడిట్ లేకుంటే మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్ ఫ్యూచర్ రిఫరెన్స్ ఎప్పుడైనా కూడా మనకి ఎప్పుడైనా అవసరం ఉంటే అకౌంట్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలి అని అనుకున్నా సపోర్ట్స్ కావాలి అనుకున్నా ఏం చేస్తారంటే ఈ ఏదైతే మనం ఎక్సెల్ ఫైల్ ప్రిపేర్ చేసి ఆ షేర్ డ్రైవ్ లో సేవ్ చేసుకుంటే తీసుకునే వాళ్ళు. సో ఇది ట్రెడిషనల్ గా ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పటికీ ఇది ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చెన్నై కంపెనీ అని అన్నది ఇంకా ఇదే ఫాలో అవుతుంది. వాళ్ళు ఏంటంటే మరి షేర్ డ్రైవ్ కాదు క్లౌడ్ స్టోరేజ్ వాడుకుంటున్నారు. సో వాళ్ళు ప్రిపేర్ చేసిన బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రికన్సిలేషన్స్ అన్ని వాళ్ళు ఆ క్లౌడ్ స్టోరేజ్ సేవ్ చేస్తారు. ఎప్పుడైతే ఆడిట్ జరుగుతుందో వీళ్ళే ఎవరో మన కంపెనీ వాళ్ళే ఆడిట్ వాళ్ళకి తగ్గట్టు ఆడిట్ రిక్వైర్మెంట్ కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఎవరు మాకు ఆన్షోర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉండే. ఈవెన్ దో మేము R2R అయినా కూడా మాకు ఆన్షోర్ టీం అనేది వేరే ఉండేది. సో వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉండేది. సో కాకపోతే ఇప్పుడు మామూలుగా ఒక పెద్ద పెద్ద ఎంఎన్సీలు ఇంకా ఇప్పుడు మొత్తానికి ఎలా డ్రాస్టిక్ గా చేంజ్ అయినాయంటే ఈ ట్రెడిషనల్ మెథడ్ కాకుండా ఒక టూల్ యూజ్ చేస్తున్నాయి. ఆ టూల్ బ్లాక్ లైన్ టూల్. సో మీకు ఆల్రెడీ ఒక ఫోటో చూపించినా మీకు ఓకే చూపించాను కదా. సో అదే బ్లాక్ లైన్. సో అందులోనే ఆ బ్లాక్ లైన్ టూల్ మనము ఏదైతే ఎంఎస్ ఎక్సెల్ లో ఫైల్ అంటే మనకు ఎంఎస్ ఎక్సెల్ ఉంటుంది R2R వాళ్ళకి. సో ఆ ఎక్సెల్ ఫైల్ ఏదైతే ఉందో ప్రిపేర్ చేస్తామో నథింగ్ బట్ మనం చేసేది ఆ టూల్లోకి వెళ్ళి ఆ అకౌంట్ డీటెయిల్స్ లోకి వెళ్ళి మనం ఆ యాడ్ సపోర్టింగ్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. యాడ్ సపోర్టింగ్ అనే ఆప్షన్ లో మనం సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత ఆ టూల్లో మనకు అంటే బ్లాక్ లైన్ అనే ఆ సాఫ్ట్వేర్ కి మనకు అకౌంట్ ఉన్నట్టే మన లీడ్కి కూడా అకౌంట్ ఉంటుంది కాబట్టి అకౌంట్ మన లింక్ అయి ఉంటుంది మన లీడ్ది మనది. సో మనం ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో ఆ మన లీడ్ ఎవరైతే ఉంటే మన మేనేజర్ అనుకోండి మన మేనేజర్ బకెట్ లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఏది ఆల్రెడీ నీ కింద ఉన్న టీమ్మేట్ ఒక బ్లాక్ లైన్ రికన్సిలేషన్ సబ్మిట్ చేసింది. సో అది అప్రూవల్ అయిపోయిన తర్వాతనే నీకు కంప్లీట్ అయినట్టు ఏది బ్లాక్ లైన్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రికన్సిలేషన్ అనేది. సో నువ్వు అప్లోడ్ చేసిన తర్వాత నువ్వు సర్టిఫై చేస్తావు. ఏది ఫస్ట్ డీటెయిల్స్ అన్ని ఎక్సెల్ లో ప్రిపేర్ చేస్తావు. స్టెప్స్ ఎలా ఉంటాయంటే డీటెయిల్స్ అన్ని బిఎస్ఆర్ఎస్ అనేది ఎక్సెల్ ఫార్మాట్ లో ప్రిపేర్ చేస్తావు. ఈ షీట్లు కూడా ఏమేమి ఉంటాయో చెప్తా. ఎక్సెల్ లో ప్రిపేర్ చేస్తావు. తర్వాత బ్లాక్ లైన్కి వెళ్తావు. ఆ తర్వాత అకౌంట్ లోపలికి వెళ్తావు. ఓకే అండ్ యాడ్ సపోర్టింగ్ అండ్ అప్డేట్ ద బ్యాలెన్స్. తర్వాత అకౌంట్ డీటెయిల్స్కి వెళ్ళినాక నువ్వు ఏదైతే ఎంఎస్ ఎక్సెల్ సపోర్టింగ్స్ ప్రిపేర్ చేసినావో ఆ సపోర్టింగ్స్ లో ఉన్న బ్యాలెన్స్ ఎంత అప్డేట్ బ్యాలెన్స్ అండ్ యాడ్ సపోర్టింగ్. ఆ తర్వాత సబ్మిట్ అండ్ సర్టిఫై అని వస్తుంది లేకపోతే సేవ్ అండ్ సర్టిఫై అని వస్తుంది. మీకు ఇప్పుడు మామూలుగా సేవ్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ ఎట్లయితే ఉంటుందో మీరు ఏదైనా అప్లై చేసినప్పుడైనా అలాగే మనకి ఇక్కడ ఏంటంటే మనం సేవ్ అండ్ సర్టిఫై అని ఉంటుంది లేకపోతే సబ్మిట్ అన్న సర్టిఫై ఉంటుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉండొచ్చు సబ్మిట్ ఆర్ సేవ్ అని. కదా సర్టిఫై అనేది ఉంటుంది. సర్టిఫై చేస్తేనే అంటే సర్టిఫై ఇన్ ద సెన్స్ నేను ఇక్కడ ఏదైతే ఈ పైన స్టెప్స్ ఏదైతే ఫాలో అయినాయో అవన్నీ కరెక్ట్ గానే ఫాలో అయినా నేను పెట్టిన అన్ని కరెక్టే అని సర్టిఫై చేస్తున్నట్టు. ఆ సర్టిఫై చేసిన తర్వాతే మీ మేనేజర్ లిస్ట్ లోకి వెళ్తుంది. మేనేజర్ బకెట్ లిస్ట్ పెండింగ్ ఫర్ అప్రూవల్ అని ఆ బకెట్ లిస్ట్ లోకి వెళ్తుంది. ఈ బకెట్ లిస్ట్ నుంచి మీ మేనేజర్ ఏం చేస్తారంటే అతను కూడా బ్లాక్ లైన్ లోనే చూసేది. ఈ ఎక్సెల్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని లిటరలీ చేసేది వాళ్ళు ఇది డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు మనం ఈ ఎక్సెల్ ఫైల్ లో మనం సపోర్టింగ్స్ యాడ్ చేస్తామని అన్నా కదా. ఏ అకౌంట్ కైనా కూడా సపోర్టింగ్స్ యాడ్ చేస్తామని అన్నా కదా. ఆ సపోర్టింగ్స్ ఓపెన్ చేసుకొని ప్రతి ఒక్క దానికి
నువ్వు ఏదైతే ట్రాన్సాక్షన్ కి సపోర్టింగ్స్ యాడ్ చేసినా అని చెప్తున్నావో ప్రతి ఒక్క సపోర్టింగ్స్ యాడ్ ఐ మీన్ ఓపెన్ చేసేసుకొని చెక్ చేసుకుంటాడు బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ ఇక్కడ మన SAP లో ఉన్న బ్యాలెన్స్ లేకుంటే ఆ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్సెస్ ట్రాన్సాక్షన్ బ్యాలెన్స్ మ్యాచ్ అవుతున్నా లేదా, మ్యాచ్ అయినప్పుడు మాత్రమే అతను వన్స్ ఒకసారి మనం ప్రిపేర్ చేస్తున్నామంటే మనం మ్యాచ్ అయితేనే మనం ఈ స్టెప్స్ అన్ని చేస్తాం కదా బ్లాక్ లైన్ టూల్ లో మనం అప్లోడ్ చేయడం. సో మ్యాచ్ అయిన తర్వాత అతను ఏం చేస్తాడంటే సర్టిఫై అయిపోయింది కదా అప్రూవ్ కొట్టేస్తుంది. అప్రూవ్ కొట్టేసినంత ఒక 10-15 మినిట్స్ గా కంప్లీటెడ్ లిస్ట్ లో పడిపోతుంది. అప్రూవ్డ్ అండ్ కంప్లీటెడ్. సో ఈ స్టెప్ అయిపోతేనే నీకు ఆ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రికన్సిలేషన్ కంప్లీట్ అయినట్టు. ఈ స్టెప్ ఒకవేళ అప్రూవ్ అయినా కూడా నీకు అసలు కంప్లీట్ కానట్టు. ఒకవేళ కంప్లీటెడ్ కి ఏమన్నా సిస్టమ్ ఎర్రర్ లేకుంటే మీ మేనేజర్ ఏమన్నా ఇక్కడ అంటే నేను చెప్తున్నా బ్లాక్ లైన్ మీకు టూల్ చూస్తే బ్లాక్ లైన్ ఓపెన్ చేసినప్పుడు ఒక బ్యాలెన్స్ కనిపిస్తుంది. నువ్వు అప్డేట్ చేసే బ్యాలెన్స్ ఒకటి ఉంటుంది, బ్లాక్ లైన్ బ్యాలెన్స్ ఒకటి ఉంటుంది. అండ్ నువ్వు అప్డేట్ చేసినప్పుడు బ్యాలెన్స్ అప్డేట్ చేసినావు అనుకో, నువ్వు ఈ స్టెప్స్ అన్ని చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టెప్స్ అన్ని మాన్యువల్ స్టెప్స్. నువ్వు ఏదైతే ఓపెన్ చేస్తావు గో టు అకౌంట్, బ్యాలెన్స్ అప్డేట్, సపోర్టింగ్స్, సబ్మిట్, సర్టిఫై, మీ మేనేజర్ అప్రూవ్ చేయడం, ఇవన్నీ మాన్యువల్ గా మనం చేయొచ్చు. కాకపోతే ఏంటిది, నువ్వు ఇక్కడ బ్లాక్ లైన్ లో ఉన్న బ్యాలెన్స్ నువ్వు ఏదైతే మాన్యువల్ గా అప్డేట్ చేస్తున్న బ్యాలెన్స్ ఒకళ్ళు రాంగ్ అయింది అనుకో, మీ మేనేజర్ సర్టిఫై అప్రూవ్ చేసినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అదైతే కంప్లీట్ కాదు, మళ్ళీ నీకు ఎర్రర్ కనిపిస్తుంది. సో అది చెక్ చేసుకుంటుంది నువ్వు ఫాలో అయిన స్టెప్స్, మీ మేనేజర్ ఫాలో అయిన స్టెప్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి లేదా అని విత్ ఇన్ ద ఆ టూల్లోనే చెక్ చేసుకుని అన్ని ఓకే అని ఉంటే అది అప్పుడు కంప్లీట్ లిస్ట్ లో పడిపోతుంది. కంప్లీట్ లిస్ట్ లో పడిపోయినప్పుడే నీకు వేరే టూల్ యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటాయి. వేరే ఆ కంప్లీట్ లిస్ట్ పడనంత వరకు నువ్వు అది మీ మేనేజర్ అప్రూవ్ చేసినా కూడా. ఓకే, సో అసలు ఎంఎస్ ఎక్సెల్ సపోర్టింగ్స్ ప్రిపేర్ చేయడం అని అంటున్నా. అసలు ఏం ప్రిపేర్ చేస్తాం ఆ సపోర్టింగ్స్ లో? సో ఓవరాల్ గా అయితే ఏదో ఉంటుంది. మనం ఆ సపోర్టింగ్స్ ప్రిపేర్ చేసిన తర్వాత స్టెప్స్ ఉంటే నథింగ్ బట్ బ్లాక్ లైన్ ఓపెన్ చేసి స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఆ బ్లాక్ లైన్ మనకి ఇంటర్ఫేస్ ఓపెన్ చేయగానే అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి కదా, ఆ నెంబర్ కనిపించాయి మీకు 16, 20, 40 అలా కనిపించినాయి కదా, అందులో ఓపెన్ చేస్తే నీకు ఒక్కొక్క అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి. నీకు ఏదైతే అకౌంట్ నువ్వు బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రికన్సిలేషన్ ప్రిపేర్ చేసినావో ఆ అకౌంట్ క్లిక్ చేసేయాలి, నువ్వు లోపలికి వెళ్ళిపోతావు. సో ఆ లోపలికి వెళ్ళినప్పుడు నీకు అక్కడ అప్డేట్ ద బ్యాలెన్సెస్ అండ్ యాడ్ సపోర్టింగ్ అని నీకు ఆప్షన్ కనిపిస్తుంది రైట్ సైడ్. ఇప్పుడు నీకు ఇప్పుడు వీడియో పంపిస్తే అర్థమవుతుంది. ఆ అప్డేట్ బ్యాలెన్స్ అప్డేట్ అండ్ ఐడెంటిఫైడ్ డిఫరెన్స్ అని కనిపిస్తుంది. డిఫరెన్స్ అంటే ఏంటంటే నువ్వు బ్యాలెన్స్ అప్డేట్ చేసినప్పుడు నీకు ఆల్రెడీ బ్లాక్ లైన్ ఒక బ్యాలెన్స్ చూపిస్తుంది. సో ఆ బ్లాక్ లైన్ బ్యాలెన్స్ చూపిస్తున్నప్పుడు ఆ బ్లాక్ లైన్ బ్యాలెన్స్ నువ్వు ఏదైతే బ్యాలెన్స్ అప్డేట్ ఇస్తున్నావు ఆ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉన్నది అనేది అన్ఐడెంటిఫైడ్ డిఫరెన్స్ అని చూపిస్తుంది. ఒకవేళ నీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ నువ్వు ఏదైతే సపోర్టింగ్స్ లో ప్రిపేర్ చేసిన బ్యాలెన్స్ నువ్వు అప్డేట్ చేసిన బ్యాలెన్స్ రెండు సేమ్ ఉన్నాయి అనుకో, సారీ నువ్వు నీ దగ్గర ఏదైతే సపోర్టింగ్స్ లో ఉన్న బ్యాలెన్స్ ఆ బ్లాక్ లైన్ లో ఉన్న బ్యాలెన్స్ రెండు సేమ్ ఉన్నాయి అనుకో, అన్ఐడెంటిఫైడ్ డిఫరెన్స్ అనేది 0 కనిపిస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంది, నువ్వు బ్లాక్ లైన్ లో ఏదైతే బ్యాలెన్స్ ఉన్నదో ఆ బ్యాలెన్స్ కు నువ్వు 100% సపోర్టింగ్స్ ప్రిపేర్ చేయాలి అని. సో దొరుకుతుంది చూస్తా ఆ స్క్రీన్. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీరు ఇది అకౌంట్ డీటెయిల్స్ లోకి వెళ్ళిన తర్వాత వచ్చే ఇంటర్ఫేస్. సో మీరు అక్కడికి వెళ్ళి మీరు ఏదైతే ఫస్ట్ కనిపించేది లిస్ట్ మీకు మొన్న కనిపించినప్పుడు, సో మీకు ఇలా లిస్ట్ కనిపించి కీ నాన్ కీ అని కనిపించినాయి కదా, సో 21, 40 అని ఇట్లా. సో ఫస్ట్ అది నువ్వు అలాంటప్పుడు ఇక్కడ నెంబర్ ఏదైతే ఉందో అది నీకు బ్లూ కలర్ లో ఉంటుంది. ఏదైతే మనం క్లిక్ చేసుకునే అది క్లిక్ చేస్తే నీకు సిరీస్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కనిపిస్తాయి. నీకు ఏవైతే అవసరం లేదు అకౌంట్స్, ఇక్కడ బ్యాలెన్సెస్, మళ్ళీ దాని డిస్క్రిప్షన్,
డేటు సంథింగ్ వాట్ ఎవర్ దానికి ఏదైతే క్రైటీరియాస్ ఉంటాయో ఆ క్రైటీరియాస్ అన్ని కనిపిస్తూనే ఉంటాయి. సో ఆ తర్వాత ఏంటిది, నువ్వు ఏదైతే అకౌంట్ ప్రిపరేషన్ ఆ అకౌంట్ లోపలికి వెళ్ళి నువ్వు సబ్మిట్ అంతా చేయాలి. సో నువ్వు ఏదైతే అకౌంట్ క్లిక్ చేస్తావో ఆ అకౌంట్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా ఓపెన్ చేసినప్పుడు చూడండి జిఎల్ బ్యాలెన్స్. ఓకే, ఇక్కడ నీకు జిఎల్ బ్యాలెన్స్ ఇక్కడ కొంచెం నాకు తెలిసి ఇక్కడ కొంచెం చేంజ్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఏంటంటే మనం మాన్యువల్ గా అప్డేట్ చేయొచ్చు అన్నట్టు. నువ్వు ఏదైతే సపోర్టింగ్స్ లో బ్యాలెన్స్ ఉన్నదో ఆ బ్యాలెన్స్ ను కొన్ని మాన్యువల్ గా అప్డేట్ చేయొచ్చు. అప్పుడు ఏం చేస్తుంది, ఈ డిఫరెన్స్ జిఎల్ బ్యాలెన్స్ ని ఈ బ్యాలెన్స్ డిఫరెన్సెస్ నీకు ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు. ఈ జిఎల్ బ్యాలెన్స్ అంటే బ్లాక్ లైన్ బ్యాలెన్స్. ఆల్రెడీ బ్లాక్ లైన్ లో ఉన్న బ్యాలెన్సెస్ కి నువ్వు సపోర్టింగ్స్ ప్రిపేర్ చేసేది. సో నీ సపోర్టింగ్స్ లో ఉన్న బ్యాలెన్స్ ఈ బ్యాలెన్స్ మళ్ళా బ్లాక్ లైన్ బ్యాలెన్స్ సేమ్ ఉన్నది అనుకో, ఇక్కడ జీరో కనిపిస్తుంది. ఇది 0.001 ఉన్నా కూడా నీకు ఎర్రర్ పంపిస్తుంది పక్క. 0.001 ఉన్నా, సారీ 0.001 0.01 0.01 ఉన్నా కూడా నీకు ఎర్రర్ కనిపిస్తుంది. ఎర్రర్ పంపిస్తుంది నీకు అప్రూవ్ చేసిన సంథింగ్ అని అన్నా కదా. సో కంపల్సరీ ఇక్కడ జీరో అయ్యేదాకా నువ్వు వర్కింగ్స్ ప్రిపేర్ చేస్తూనే ఉంటావు. కొన్నిసార్లు ఏంటంటే మేమే ఒకవేళ సపోర్ట్ అంటే మామూలు రియల్ టైం ఏం చేస్తారు అంటే ఒక 100-200 అట్లా దొరకలేదు అనుకో, ఏమైనా మాన్యువల్ చేంజెస్ ఉన్నాయి అనుకో, మేమే ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ సపోర్టింగ్స్ లో ఉన్న బ్యాలెన్స్ ఒక 1,05,00,000 అనుకో, ఇక్కడ జిఎల్ బ్యాలెన్స్ ఒక 1,05,50 ఉన్నది అనుకో. సో అది సంథింగ్ ఎర్రర్ వల్లనో లేకుంటే మా దగ్గర ఉన్న సపోర్టింగ్ దొరకకపోవడం వల్లనో, నువ్వు దొరకకుంటే నువ్వు ఇక్కడ ఐ మీన్ కొందరికి ఉంటుంది డౌట్, వినయ్ ఒకవేళ ఈ మిస్టేక్ వల్ల ఏమన్నా ఒక 1,000-2,000 డిఫరెన్స్ ఏమన్నా ఉండదు అంటే మరి సపోర్టింగ్స్ అనేది ఉండదు కదా, అంటే మనం ఇక బ్లాక్ లైన్ రికన్సిలేషన్ కంప్లీట్ చేయమా అంటే రియల్ టైంలో ఎంత స్ట్రిక్ట్ ఉన్నా కూడా చిన్న చిన్న లీనియన్సెస్ అనేది ప్రతి ఒక్క లీడ్ వాళ్ళు తీసుకుంటారు. అది ఈవెన్ నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు, ఎందుకంటే నీ క్వశ్చన్ అడిగిళ్ళు నువ్వు చేసేటప్పుడు కరెక్టే, నువ్వు అన్ని కరెక్ట్ చేసినావు, కాకపోతే సమ్ క్లరికల్ ఎర్రర్ వల్లనో లేకుంటే మేబీ ఆ సపోర్టింగ్స్ అనేది దొరకకపోవడం వల్లనో ఒక $1,000-2,000 దొరకట్లేదు. డాలర్స్ కాదు, మన రూపీస్. ఆ అమౌంట్ అయితే అమౌంట్ వచ్చేసి ఒక 10 lakhs అమౌంట్ కు బ్యాలెన్స్ ఉంది, అకౌంట్ బ్యాలెన్స్. ఒక 2,000-5,000 నీకు అసలు సపోర్టింగ్స్ దొరకలేదు. నువ్వేం చేస్తావు అని అన్నారు. నువ్వేం చేస్తావు నేను డైరెక్ట్ చెప్పిన, అది అంటే నాకు ఆల్రెడీ రియల్ టైమ్ లో కూడా ఫేస్ చేసిన నేను. 1,000 కాదు, నేను మాకు 5%-2% లిమిట్ ఇస్తారు అన్నట్టు. మీరు మొత్తం బ్యాలెన్స్ దొరకకున్నా ఒకవేళ టైం లిమిట్ దాటిపోతే మాత్రం మీకు ఏదైతే దొరికినా ఆ దొరికిన పెట్టి అప్లోడ్ చేసేయండి అని అంటారు. కాకపోతే దొరికిన కూడా ఎంతవరకు ఇస్తారు అంటే మినిమం 95% వరకైనా బ్యాలెన్స్ దొరకాలి, మినిమం 98% బ్యాలెన్సెస్ అనేది దొరకాలి, మీకు సపోర్టింగ్స్ అనేది ప్రిపేర్ చేయాలి అని మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. సో దట్ అట్లాంటి టైంలో ఏం చేసేవాళ్ళం, ఇక్కడ ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఇక్కడ మాత్రం 100% దొరికినట్టు బ్యాలెన్స్ అప్డేట్ చేసేవాళ్ళం. సో అన్ఐడెంటిఫైడ్ డిఫరెన్స్ అనేది జీరో అయ్యేది. కానీ సపోర్టింగ్స్ లెక్క వెళ్ళి చూస్తే మాత్రం 98% ఉండేది. సో చెక్ చేయరా అది అని అంటే చెక్ చేస్తారు, చెక్ చేయరు అనను. కాకపోతే చెక్ చేసే వాళ్ళు ఏదైనా కూడా ఈ అకౌంట్ చెక్ చేసి దొరుకుతాం. అండ్ మోర్ ఓవర్ ఏంటిది, వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో మనం అప్డేట్ చేసిన బ్యాలెన్స్ పిన్ టు పిన్ రిక్వైర్మెంట్ కు తగ్గట్టు సపోర్టింగ్స్ ఉన్నాయా లేదా. మీరు చూస్తే ట్రాన్సాక్షన్ కి సపోర్టింగ్ ఉన్నదా లేదా అని అడిగినాను, చెప్పిన బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రికన్సిలేషన్ అంటే ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటికి సపోర్టింగ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. సో ఆడిటర్స్ అయినా ఎవరైనా కూడా కొంచెం శాంపుల్ చెక్ ఉంటుంది కాబట్టి ఆ శాంపుల్ చెక్ చేసేటప్పుడు నేను దొరకకుండా ఉండాలి అని అనుకోవాలంటే. ఎందుకు బ్రో ఇట్లా కూడా జరుగుతుంది అంటే రియల్ టైం అయితే జరుగుతుంది, కాకపోతే థియరిటికల్ గా మాట్లాడుకుంటే ఐ మీన్ నువ్వు ఒక ఇంటర్వ్యూలో కంపల్సరీ ఇవ్వాలి చెప్పాలి అన్నప్పుడు మాత్రం ఇక్కడ 100% మ్యాచ్ అవ్వాల్సిందే. అదే చెప్పుకుంటావు, నువ్వు బ్లాక్ లైన్ టూల్ ఎలా యూజ్ చేసుకుంటావు అని చెప్పినప్పుడు. సో అది. సో ఇప్పుడు ఎక్సెల్ ఎలా ప్రిపేర్ చేస్తావు, నువ్వు సపోర్టింగ్స్ ఫైల్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తావు, బ్లాక్ లైన్ కి నువ్వు సబ్మిట్ చేయాలి అంటే నువ్వు ఒక ఎక్సెల్ ఫైల్ అనేది ప్రిపేర్ చేయాలి. సో ఆ ఎక్సెల్ ఫైల్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తావు. సో ఇదంతా ఫస్ట్ ఐ విల్ చెక్ ఫర్ వాట్ ఆర్ ఆల్ ద అకౌంట్స్ అసైన్ ఇన్ మై బ్లాక్ లైన్ అకౌంట్. అంటే నేను చూపించడానికి ఫస్ట్ స్క్రీన్ ఫస్ట్ ఏదైతే అకౌంట్స్ నాకు అసైన్ అయినాయి అనేది చూసుకుంటా.
ఓకే, నేను ఎర్రర్ రాస్తుంది. ఓకే, ఫస్ట్ నాకు బ్లాక్ లైన్ నేను ఇక్కడ మీకు అయినా స్క్రీన్ చూపించిన అర్థమవుతుంది కదా. సో ఈ బ్లాక్ లైన్ లో ఏమేమైతే ఇస్తానేనో నేను చూసుకుంటే సరిపోతుంది ఆ అకౌంట్ లో. ఇది సో ఫస్ట్ ఇలా నేను ఓపెన్ చేసి నేను ఇక్కడ కీ నానుకున్నాయి, ఈ కీ నానుకలు నాకు ఏమేమి వస్తాయి అనేది చూసుకుంటాను ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత ఏం చేస్తా, నేను ఆ అకౌంట్ లోకి వెళ్తే నాకు ఇలా లిస్ట్ కనిపిస్తుంది. మీరు చూస్తే ఆ 16 అని కనిపిస్తే మీకు ఇక్కడ చూడండి కీ అని ఉన్నది మీకు ఇక్కడ. నాకు సో ఇక్కడ మీకు ఫస్ట్ కాలమ్స్ ఏమున్నాయి, యాక్షన్ స్టేటస్, కీ, ఎంటిటీ, అకౌంట్ డిస్క్రిప్షన్ అని ఉన్నదన్న. అంటే అకౌంట్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు కనబడతాయి. సో నువ్వేం చేస్తావు నెక్స్ట్ స్టెప్, వన్స్ ఒక్కసారి బ్లాక్ లైన్ రికన్సిలేషన్ టూల్ సెలెక్ట్ చేసుకుని అందులో బ్యాలెన్సెస్ నీకు ఏమేమి వస్తాయని చూసుకున్న తర్వాత నువ్వు అకౌంట్ డీటెయిల్స్కి వెళ్తావు. అకౌంట్ డీటెయిల్స్ లోకి వెళ్ళి ఇట్లా లోపలికి వెళ్ళి ఏ అకౌంట్ కు ప్రిపేర్ చేయాలనేది సెలెక్ట్ చేసుకుంటావు. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ లో ఇక్కడ ఏదో ఒకటి అక్రూడ్ ఎక్స్పెన్స్ అని ఉన్నది, సెకండ్ ప్రీపెయిడ్ ప్రాపర్టీ ట్యాక్స్, ఇలాగనే చూసుకోవచ్చు ఏదైనా. సో ఫస్ట్ రెండు, ఒకటేమో ప్రీపెయిడ్, ఒకటేమో అక్రూడ్ ఎక్స్పెన్స్. సో ప్రీపెయిడ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఏంటంటే నువ్వు ప్రాపర్టీ ట్యాక్స్ ముందే పే చేసినావు, ఏదైతే అడ్వాన్స్ పేమెంట్ ఉన్నదో దానికి అడ్వాన్స్ ప్రీపెయిడ్ ట్యాక్స్ ఎక్కడ ఉంటుంది, నీకు బ్యాలెన్స్ షీట్ లో ఉంటుంది అవునా. సో దానికి నువ్వు రికన్సిలేషన్ ఫిల్ చేయాలి, ప్రిపేర్ చేయాలి. సో ఏమున్నది నెక్స్ట్ స్టెప్, ఐ విల్ మేక్ షూర్ దట్ బ్యాలెన్స్ ఇది ఐ విల్ సెలెక్ట్ ద అకౌంట్ ఫర్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ది రికన్సిలేషన్. ఓకే, నువ్వు ఏదైతే రికన్సిలేషన్ ప్రిపేర్ చేసుకున్నావు దాని నుండి సెలెక్ట్ చేసుకుంటావు. తర్వాత ఏంటంటే ఐ విల్ మేక్ షూర్ దట్ బ్యాలెన్స్ రిఫ్లెక్టింగ్ ఇన్ ది బ్లాక్ లైన్ అండ్ బ్యాలెన్స్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద బుక్స్ ఆర్ మ్యాచింగ్. ఇఫ్ డు నాట్ మ్యాచ్ వి విల్ రిక్వెస్ట్ ద బ్లాక్ లైన్ టీమ్ టు చేంజ్ ఇట్. అంటే ఏంటిదంటే నువ్వు చూసుకుంటే నువ్వు ఇక్కడ కీ, నాన్ కీ, అకౌంట్, డిస్క్రిప్షన్, రిఫ్లెక్షన్, రిస్క్, కరెన్సీ, జిఎల్ బ్యాలెన్స్. ఈ జిఎల్ బ్యాలెన్స్ ఉంది ఇక్కడ లాస్ట్ లో. ఓకే, ఈ జిఎల్ బ్యాలెన్స్ ఉంది ఇక్కడ. ఈ జిఎల్ బ్యాలెన్స్ అండ్ ఎస్ఏపిలో ఈ అకౌంట్ కి, ఏదైతే అకౌంట్ కి, ఈ అకౌంట్ కి ఎస్ఏపిలో మళ్ళీ నీ బుక్స్ ఏంటి ఎస్ఏపి కదా, ఈ ఎస్ఏపిలో ఉన్న బ్యాలెన్స్ జిఎల్ బ్యాలెన్స్ మ్యాచ్ అవుతున్నా లేదా అని చెక్ చేసుకుంటావు. చెక్ చేసుకున్న తర్వాత ఆ మ్యాచ్ అయిపోయినాయి అని అంటే నువ్వు ముందుకు ప్రొసీడ్ అవుతావు. ఒకవేళ ఈ బ్యాలెన్స్ నీకు ఎస్ఏపిలో ఉన్న బ్యాలెన్స్ మ్యాచ్ కాలేదనుకో నువ్వు ముందరికి వెళ్ళవు. వై బికాస్ అంటే నీకు ఇట్లాంటి కేసులు ఉంటాయి కూడా. నేను ఈ పాయింట్ చెప్తున్నాను, ఇంటర్వ్యూలో నన్ను అడిగిలు, ఈవెన్ మాకు రియల్ టైంలో చూసిన తర్వాత మీకు ఫ్రీక్వెంట్ గా వస్తూనే ఉంటాయి కానీ. సో ఇలా చేసినప్పుడు ఏం చేస్తుంటే మనకు ఎస్ఏపికి ఎలాగైతే కన్సల్టెంట్స్ ఉంటారో మీకు బ్లాక్ లైన్ టూల్ కూడా కన్సల్టెంట్స్ ఉంటారు మన కంపెనీకి వర్క్ చేసే వాళ్ళు. సో ఆ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ కన్సల్టెంట్స్ మనం పంపిస్తాము ఏమని, సో అకౌంట్ 1220 అనే అకౌంట్ బ్యాలెన్స్ బ్లాక్ లైన్ 68,746 చూపిస్తున్నది. కాకపోతే యాక్చువల్గా ఉండాల్సింది నీకు ఒకవేళ ఎస్ఐపిలో 55,000 ఉంది అనుకో 55,000 ఉండాలి, రాంగ్ గా చూపిస్తుంది అని అంటావు. ఓకే, సో చేంజెస్ చేయండి, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రికన్సిలేషన్ ప్రిపేర్ చేసేసుకోవాలని నువ్వు ఎస్ఐపిలో ఉన్న బ్యాలెన్స్ స్క్రీన్ షాట్ చేసి పంపిస్తావు అన్నట్టు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి యాక్సెస్ అన్నీ ఉంటాయి ఇందులో. ఇక్కడ బ్లాక్ లైన్ చేంజెస్ ఏమైనా ఉంటే చేయడానికి వాళ్ళకి యాక్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళని చేంజెస్ చేసి పంపిస్తారు. ఆ చేంజెస్ చేసి పంపించి ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ నీకు ఎస్ఏపిలో ఉన్న బ్యాలెన్స్ ఏం కనిపించినప్పుడే నువ్వు ప్రొసీడ్ అవుతావు. ఎలా ప్రొసీడ్ అవుతావు అంటే, సో ఫస్ట్ నేను రికన్సిలేషన్ అని అంటుంటే నేను ఒక ఎక్సెల్ ఫైల్ అంటున్నా. సో ఆ ఎక్సెల్ ఫైల్ మీకు బ్రీఫ్ చెప్తా. ఓకే,
సో ఒక ఎంఎస్ ఎక్సెల్లో మనం రికన్సిలేషన్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకే, దానికి ఏంటిదంటే సో ఇప్పుడు మీకు ఎంఎస్ ఎక్సెల్ షీట్స్ ఉంటాయి కదా, 4 to 5 షీట్స్ 4 to 5 షీట్స్ లో నువ్వు కావాల్సిన వర్కింగ్స్ అన్ని ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ షీట్ వచ్చేసరికి బ్యాలెన్సెస్, సెకండ్ వచ్చేసరికి రీజనల్ వైజ్ బ్యాలెన్సెస్, థర్డ్ వచ్చేసరికి ఓపెన్ ఐటమ్ అనాలిసిస్, ఒక్క నిమిషం. ఓపెన్ సో కొంచెం ఈ నాది ఈ పెన్ ఛార్జింగ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మీకు ఇక్కడ రికన్సిలేషన్ టెంప్లెట్ అని ఉందా? రికన్సిలేషన్ టెంప్లెట్ ఓకే. సో మీరు ఇక్కడ చూసుకుంటే స్టెప్స్ ఏమని చెప్తున్నా, ఫస్ట్ రికన్సిలేషన్ టెంప్లెట్ అంటే ఒక ఎంఎస్ ఎక్సెల్ లో ప్రిపేర్ చేస్తాం మనం. ఆ ఎంఎస్ ఎక్సెల్ ప్రిపేర్ చేసి దాన్ని నువ్వు ఏది బ్లాక్ లైన్ అనే టూల్ లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఆ ఎంఎస్ ఎక్సెల్ టూల్ ఎలా ప్రిపేర్ చేస్తావు అంటే, స్టెప్ బై స్టెప్ అంటే ఇవే అవర్ ఎక్స్పెక్టేషన్. టూల్ నువ్వు అసలు వర్కింగ్స్ ప్రిపేర్ చేస్తావా లేదా, బ్లాక్ లైన్ టూల్ ఎలా యూజ్ చేస్తావు అది. సో ఫస్ట్ ఏం చేస్తావు, ఇట్ విల్ బి అన్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఇట్ విల్ హ్యావ్ 4 to 5 షీట్స్. సో నేను చెప్పిన 4 to 5 షీట్స్ అని, 4 ఎందులో ఉంటాయి 5 ఎందులో ఉంటాయి అనేది కూడా చెప్తాం. సో ఫస్ట్ వచ్చేసి బ్యాలెన్సెస్ ఆఫ్ ఎవ్రీ మంత్ అంటే ఏంటంటే, నేను చెప్తున్నా ఇక్కడ ఒక చిన్న స్టెప్ ఉంటుంది. ఐ విల్ టేక్ ద రికన్సిలేషన్ టెంప్లేట్ ఆఫ్ ప్రీవియస్ మంత్ అండ్ విల్ అప్డేట్ ది బ్యాలెన్సెస్ ఆఫ్ ది కరెంట్ మంత్ అని అన్నా. అంటే ఏంది, నువ్వు ఏదైతే రికన్సిలేషన్ టెంప్లెట్ ఉంటుందో అది నువ్వు ప్రీవియస్ మంత్దే తీసేసుకుంటావు. బికాస్ అందులోనే ఎవ్రీ మంత్ ఒక్కసారి నువ్వు ఒక టెంప్లెట్ యూజ్ చేస్తున్నావు అంటే 1 year కాదు, సంవత్సరం అంటే ఆ ఇయర్ మొత్తము నువ్వు అదే టెంప్లెట్ యూజ్ చేసుకుంటావు. ఎందుకంటే ఆ టెంప్లెట్ యూజ్ చేసుకుంటే ప్రీవియస్ బ్యాలెన్సెస్ కూడా అందులో కనిపిస్తాయి అన్నట్టు. జనవరిలో ఒక్కసారి నువ్వు క్రియేట్ చేసినావా, జనవరి బ్యాలెన్సెస్ అందులో అప్డేట్ ఇస్తావు. ఫిబ్రవరి మంత్ వచ్చినప్పుడు నథింగ్ బట్ రోల్ ఫార్వర్డ్ చేయడమో లేకుంటే అదే టెంప్లెట్ తీసేసుకొని ఫిబ్రవరి పీరియడ్ కి ఇంకొక రో యాడ్ చేసేసి ఫిబ్రవరి బ్యాలెన్స్ అప్డేట్ చేస్తావు అంతే. లేకుంటే ఫిబ్రవరికి ఒక కాలం అప్డేట్ చేసి ఫిబ్రవరి బ్యాలెన్సెస్ అప్డేట్ చేస్తావు. మార్చ్ వచ్చాక మార్చ్, అలా ప్రతి ఒక్క మంత్ నువ్వు అప్డేట్ చేస్తుంటావు. ఎందుకు అని అంటే, నువ్వు ఆ టెంప్లెట్లే కాదు, నువ్వు అకౌంట్ కూడా పీరియాడిక్ వైజే ఉంటుంది. అకౌంట్ లో కూడా నీకు ఏ మంత్ నీకు బ్యాలెన్స్ అక్కడ కనిపిస్తుందంటే అకౌంట్ యొక్క నేచర్ ని బట్టి దాని ఐ మీన్ అకౌంట్ యొక్క నేచర్ ని బట్టి ఆ ట్రాన్సాక్షన్ ఏదైనా పీరియడ్ కి రిలేట్ అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఏముంటది, నువ్వు 2 types ఆఫ్ అకౌంట్స్ కు ప్రిపేర్ చేస్తావు అని ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తా. సో అందులో ఏంటిదంటే ఒకే నువ్వు 1 of the టైప్స్ ఆఫ్ అకౌంట్స్ కి ఏమో నువ్వు మామూలుగా ఈ మంత్ తీసుకున్నా కూడా సరిపోతుంది. బట్ ఇంకొక టైప్ ఆఫ్ అకౌంట్ కూడా నువ్వు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంటర్వ్యూలో వాడు ఏది ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఎటువంటి దాని మీద క్వశ్చన్ అడుగుతాడు తెలియదు కాబట్టి నీకు వేరే అకౌంట్ కూడా చెప్తా. వేరే అకౌంట్ ఏంది, నీకు ఆ రోజున కనిపించే బ్యాలెన్స్ మేబీ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ జూన్ అని తీసుకుంటే జూన్ పీరియడ్ కి సంబంధించిందే కాకపోవచ్చు, అది ఏ పీరియడ్ కి దానికి ముందుకు సంబంధించిన పీరియడ్ అయినా కావచ్చు. సో దట్ నువ్వు ఎప్పుడు కానీ ప్రిపేర్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి బ్యాలెన్సెస్ ఉండేటట్టు చూసుకుంటే ఎవరికైనా చెక్ చేసే రివ్యూ చేసే వాళ్ళకైనా లేకుంటే ఆడిట్ చేసే వాళ్ళకైనా చాలా యూజ్ ఉంటుంది. సో అందుకని ఒక్కసారి ఏదైనా టెంప్లెట్ యూజ్ చేసుకుంటే ఇయర్ స్టార్టింగ్ లో యూజ్ చేసుకుంటే అదే ఇయర్ ఎండ్ అయ్యేంత వరకు వాడతారు. సో అది
సో బ్యాలెన్సెస్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఫస్ట్ షీట్ వచ్చేసి బ్యాలెన్సెస్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఆ ఎక్సెల్ లో ఫస్ట్ షీట్ లో నీకు ఏదైతే ఎస్ఏపీ బ్యాలెన్స్ అకౌంట్ లో బ్యాలెన్సెస్ ఉంటాయో ఆ బ్యాలెన్సెస్ నువ్వు అప్డేట్ చేస్తావు అన్నట్టు ఫస్ట్. ఆ తర్వాత బ్యాలెన్సెస్ యాజ్ పర్ కంపెనీ కోడ్ వైజ్. సో ఇది ఏంటిదంటే కంపెనీ కోడ్ వైజ్ అంటే నీకు ఒకే కంపెనీ ఇప్పుడు మాకనుకో నేను ఏదైతే సపోర్ట్ ఇస్తున్నానో ఆ కంపెనీ కార్గిల్ కంపెనీకి వియత్నాంలో 3-4 కంపెనీస్ ఉన్నాయి కార్గిల్ కి. అంటే ఒకటేమో ఫిష్ బిజినెస్ చూసుకునే కంపెనీ, ఒకటేమో మన యానిమల్ న్యూట్రిషన్ చూసుకునే కంపెనీ, ఇంకోటేమో మెటల్స్ గ్రెయిన్స్ వీటన్నింటి చూసుకునే ఒక కంపెనీ ఉండేది అన్నట్టు. ఏది మా కార్గిల్ వాళ్ళకి. నేను ఈ మూడింటికి నేనే వర్క్ చేసేవాడిని, మూడింటికి. సో అండ్ మోర్ ఓవర్ ఏంటిదంటే నువ్వు ఈ మూడింటికి చేసేటప్పుడు మామూలుగా నువ్వు ఎప్పుడైతే చేస్తావు, నువ్వు రికన్సిలేషన్ చేస్తూ ఉంటావో నీకు ఆ అకౌంట్ ఇచ్చేసి ఆ అకౌంట్ కు నువ్వు రికన్సిలేషన్ చేసి అని అంటారు. రీజన్ కి ఏదన్నా రీజన్ కి సపోర్ట్ చేస్తే సో ఆ రీజన్ లో ఉన్న కంపెనీస్ అన్నింటికి నువ్వు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నువ్వు సేఫ్ సైడ్ గా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఎన్నో కంపెనీ కోడ్ లేవు, మాకు ఒకటే కంపెనీ కోడ్ ఉన్నది, ఒకటే కంపెనీ ఉన్నది. ఐ మీన్ ఆ కంట్రీలో ఒకటే కంపెనీ ఉన్నది, ఆ కంపెనీకే నేను సపోర్ట్ చేస్తున్నా అని చెప్పుకోవచ్చు. లేదు 2-3 కంపెనీలకు వర్క్ చేసాను, నీకు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం కరెక్ట్ చూపించు. ఎందుకంటే నువ్వు ఇట్లాంటి దాంట్లో చేసినావు అని చెప్పుకుంటే ఏంటంటే వాడికి నువ్వు కనబడడమే ఒక మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా అనిపిస్తావు. సో దట్ నేను తీసుకునే ఛాన్స్ ఉంటాయి, నిన్నైనా ఎవరినైనా తీసుకునే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి నేను ఈ పాయింట్ యాడ్ చేసిన. కాదు అన్ని కంపెనీస్కి ఉండాల్సిన రూల్ లేదు ఈ పాయింట్. ఎందుకంటే నేను చేసే కార్గిల్ వాళ్ళకు వియత్నాం లో 2-3 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ చేస్తున్నారు. ఇప్పుడు లిటరలీ నా రూమ్మేట్ ఆఫ్రికాలో టర్కీకి వాడు సపోర్ట్ ఇస్తున్నాడు. టర్కీలో వాళ్ళ కంపెనీకి ఒకటే బ్రాంచ్ ఉంది, దట్టు చాలా తక్కువ బిజినెస్, 50 మిలియన్ 60 మిలియన్ ఉంది. సో ఇలా ఉంటుంది. టర్కీ అనే కంట్రీకి వాడు సపోర్ట్ ఇస్తున్నాడు. ఉన్న కంపెనీ ఒకటి. వాడు ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ప్రిపేర్ చేయాలంటే ఏదైనా అకౌంట్ కి బ్యాలెన్సెస్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఈ స్టెప్ కానే ఉంటుంది. ఈ స్టెప్ ఉండదు, ఎందుకంటే వానికి డిఫరెంట్ కంపెనీస్ అనేవి లేవు టర్కీలో వాళ్ళ కంపెనీకి. సో మాకేంటంటే 3 కంపెనీలు ఉన్నాయి కాబట్టి నేను ఆ అకౌంట్ కు సంబంధించి 3 కంపెనీ కోడ్లు ఒకే కాడ నేను ప్రిపేర్ చేస్తూ ఉంటా. ప్రిపేర్ చేసి నేను ఆ సపరేషన్ అనేది ఈ షీట్ లో చేస్తా. ఇలా కాకుండా మామూలుగా ఏ కంపెనీ కోడ్ ఆ కంపెనీ కోడ్ నువ్వు ఈ ఎక్సెల్ ఫైలే సపరేట్ గా ప్రిపేర్ చేయొచ్చు. సో ఇలాంటి ఆప్షన్ కూడా ఉంటుంది. కాకపోతే చాలా టైంలలో నువ్వు ఈ కంపెనీ కోడ్ వైజ్ మామూలుగా సెపరేట్ చేసేసి రికన్సిలేషన్ సబ్మిట్ చేసినప్పుడు నువ్వు మామూలు ఏ కంపెనీ కోడ్ వైజ్ ఆ కంపెనీ కోడ్ సెపరేట్ గా చేస్తావు. సో ఇది ఒకవేళ కన్ఫ్యూజన్ ఉండదు ఉంటే మాత్రం మీరు చెప్పుకోకండి. ఎందుకంటే కంపెనీ కోడ్ అంటే ఏంది అవంటే ఏంది మీకు ఎస్ఐపి క్లాస్ అప్పుడు తెలుస్తుంది. కానీ బ్రీఫ్ గా మీకు ఇంటర్వ్యూ టైంలో మాత్రం చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోండి, లేదంటే అయితే లేదు. ఎందుకంటే వాడు కంపల్సరీ బ్యాక్లాగ్ రికన్సిలేషన్ ప్రాసెస్ ఏంటిది అని అంటే నువ్వు ఈ షీట్ల గురించి అయితే చెప్పాల్సి వస్తుంది. సో థర్డ్ షీట్ ఓపెన్ ఐటమ్ అనాలిసిస్. సో ఫస్ట్ ఓపెన్ ఐటమ్ అనాలిసిస్ అనే ముందు ఓపెన్ ఐటమ్స్ అంటే ఏంటో చెప్పుకుందాం. సో ఫస్ట్ 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ చెప్పుకుందాం. ఒకటేమో అక్రూయల్ అకౌంట్, ఇంకోటి పేయబుల్ ఆర్ రిసీవబుల్ అకౌంట్. ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇవి రెండే టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయండి. లేకుంటే క్యాష్ అప్లికేషన్స్ అకౌంట్ ఉంటాయి, మీకు క్యాష్ బ్యాలెన్స్, లేకుంటే బ్యాంక్ లోను. సో ఇట్లాంటి మామూలుగా మీకు అందరికి తెలిసిన అకౌంట్స్ ఉంటాయి. బ్యాంక్ లోన్ అంటే మీకు ఏం కనిపిస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. మామూలుగా క్యాష్ అంటే క్యాష్ బ్యాలెన్స్, లేకుంటే ఫిక్స్డ్ అసెట్స్. మీరు మామూలుగా ఎవరైతే ఆర్టీఆర్ టీం వాళ్ళు రెగ్యులర్ గా బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రికన్సిలేషన్ ప్రిపేర్ చేసేది ఐదర్ అక్రూవల్ అకౌంట్ కన్నా చేస్తారు, లేకుంటే రిసీవబుల్ లేకుంటే పేయబుల్ అకౌంట్ కన్నా చేస్తారు. ఓకే. సో మీకు ఇక్కడ కావాల్సింది ఫస్ట్ ఓపెన్ ఐటమ్, అవునా? మీకు నేను ఆల్రెడీ అక్రూవల్ గురించి చెప్తున్నప్పుడు ఫస్ట్ నువ్వు 30th 6th నాడు నువ్వు అక్రూవల్ బుక్ చేస్తుంటే అది ఎప్పుడు రివర్స్ అవుతుంది? 7th 1st నాడు రివర్స్ అవుతుంది కదా. అంటే ఎగ్జాంపుల్ ఒక అక్రూవల్ అకౌంట్ తీసుకుంటే ఎక్స్పెన్స్ పేయబుల్ ఎగ్జాంపుల్, ఇది ఎక్స్పెన్స్ పేయబుల్ తీసుకుంటే మీరే చూడండి 30th 6th నాడు 50,000 ఉంది బ్యాలెన్స్. ఇది నీకు రివర్స్ అవుతుంది 7th 1st నాడు ఎంత 50,000 రివర్స్ అయిపోయింది, అవునా? మళ్ళా 7/31 నాడు ఒక 55,000 మళ్ళీ అక్రూ చేశాడు. సో
నీకు 7 ఫస్ట్ నాడు క్యూములేటివ్ బ్యాలెన్స్ ఎంత కనిపిస్తుంది అకౌంట్ లో? ఇది కట్ అయ్యి 55,000 కనిపిస్తుంది. అవునా? మళ్ళీ ఆగస్టు పీరియడ్ చేస్తున్నావు. ఆగస్టు పీరియడ్ ఇది రివర్స్ అయిపోతుంది. ఈ 55,000 రివర్స్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఆగస్టు 31 మళ్ళీ ఒక అక్రూవల్ బుక్ చేస్తావు 62,000 ఎగ్జాంపుల్. సో నీకు ఇక్కడ ఆగస్టు 31 ఏం బ్యాలెన్స్ కనిపిస్తుంది? ఇది కట్ అయిపోయి నీకు ఓన్లీ 62,000 కనిపిస్తుంది. సో మీకు అర్థమవుతుందా ఇది? మీకు అక్రూయల్లో బ్యాలెన్స్ రిఫ్లెక్ట్ అయ్యేది ఓన్లీ ఆ పీరియడ్ అకౌంట్స్ మాత్రమే, ఆ పీరియడ్ బ్యాలెన్సెస్ మాత్రమే, లేకపోతే ఆ పీరియడ్ ఎంట్రీస్, అక్రూవల్ ఎంట్రీస్ నువ్వు ఏదైతే పీరియడ్ కి బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రికన్సిలేషన్ చేస్తున్నావో ఆ రికన్సిలేషన్ కి ఏదైతే రికన్సిలేషన్ చేస్తున్నావు, ఏ పీరియడ్ రికన్సిలేషన్ చేస్తున్నావో ఆ పీరియడ్ లో పోస్ట్ చేసిన ఎంట్రీస్ మాత్రమే నీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఎంత పొడిగని వెళ్ళండి, మీరు ఎంత పొడిగెళ్ళినా కూడా ఏ మంత్ చేస్తే లేటెస్ట్ మంత్ ఏదైతే ఉందో ఆ మంత్ మాత్రమే కనిపిస్తాయి. ఓకే, ఇలా ఓపెన్ ఐటమ్ అంటే ఇదండి. ఏదైతే బ్యాలెన్స్ నీకు అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ కనిపించనీకి ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో, ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాటిని ఓపెన్ ఐటమ్స్ అంటారు, లేకుంటే ఓపెన్ ఐటమ్ ట్రాన్సాక్షన్స్ అంటారు, లేకుంటే ఓపెన్ ఐటమ్ లైన్స్ అయినా అంటారు. ఓకేనా? నువ్వు ఇక్కడ బ్యాలెన్స్ కనిపించనీకి ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో, అంటే ఇక్కడ 62,000 బ్యాలెన్స్ కి ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్ ఓపెన్ ఐటమ్ ట్రాన్సాక్షన్స్ అని అంటారు. సో ఇక్కడంటే ఒకే మంత్ కాబట్టి ఈజీగా అర్థమైపోయింది. మీకు పేబుల్ రిసీబుల్ వచ్చినప్పుడు కొంచెం అక్కడ మీరు రికన్సిలేషన్ చేయడం కొంచెం ట్రిక్కీ అక్కడ ఉన్నది అని అంటే పేబుల్ రిసీబుల్ ఉన్నప్పుడే ఉంటుంది. ఎందుకు అనంటే మీరు జూన్ లో ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, జూన్ 5th ఏది ఈ పేబుల్ అకౌంట్ కి లేకుంటే వెండర్ అకౌంట్ కి. సో జూన్ 5th మీరు ఇన్వాయిస్ ఎంత పోస్ట్ చేశారు? 28,000 కు పోస్ట్ చేశారు, ఏది లైబిలిటీ ఉన్నామని. జూన్ 30th ఒక 15,000. ఓకే, సో జూన్ 30th మళ్ళీ టోటల్ బ్యాలెన్స్ ఎంత అవుతుంది? 35,000 అవుతుంది. జూన్ అందు మనం మే 1 తీసుకుందాం, తర్వాత జూన్కి వద్దాం. మే 5th ఒకటి, మే 30th ఒకటి. సో మే 31 బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? నువ్వేం పేమెంట్స్ ఏం చేయలేదు. మే 31 ఎంత ఉంటుంది? 35,000 ఉన్నది నీకు బ్యాలెన్స్. సో నువ్వు బ్లాక్ లైన్ రికన్సిలేషన్ అనేది ఓపెన్ ఐటమ్ ఉన్నదా, ఈ 35,000 ఇక్కడ బ్యాలెన్స్ వచ్చిందా నీకు ఏ ట్రాన్సాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది, ఏ ట్రాన్సాక్షన్స్ ఓపెన్ ఉండడం వల్ల నువ్వు ఈ 35,000 అనే బ్యాలెన్స్ వచ్చింది. ఈ 2 ట్రాన్సాక్షన్స్ ఓపెన్ ఉండడం వల్ల 35,000 అనే బ్యాలెన్స్ వచ్చింది. సో దోస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కాల్డ్ ఓపెన్ ఐటమ్స్. సో దానికి నువ్వు రికన్సిలేషన్ ప్రిపేర్ చేస్తావు. ఓకే, నెక్స్ట్ జూన్ పీరియడ్కి వస్తావు. జూన్ పీరియడ్ వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు 15,000 దానికి పేమెంట్ అనేది జరిగిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఈ అకౌంట్ డెబిట్ అవుతుంది, పేబుల్ అకౌంట్ డెబిట్ అవుతుంది, క్యాష్ యాప్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది కదా. అప్పుడు ఏంది? జూన్ పీరియడ్ లో నీకు సంథింగ్ ఈ ట్రాన్సాక్షన్ 15,000 పాజిటివ్ గా కనిపిస్తుంది. కాకపోతే జూన్ పీరియడ్ లో కూడా నీకు కొన్ని ఇన్వాయిసెస్ వస్తాయి కదా. జూన్ 8th నీకు ఒక 12,000 వచ్చింది. జూన్ 15th నీకు ఒక 17,000 వచ్చింది ఎగ్జాంపుల్. జూన్ మళ్ళీ 20th ఈ 20,000 లో ఒక 12,000 పే చేసినావు. ఓకే, చూడండి. సో ఇక ట్రాన్సాక్షన్స్ ఏం జరగలేదు. జూన్ 30th బ్యాలెన్స్ ఎంత? సో ఇక్కడేమో -35,000 మనం క్యారీ ఫార్వర్డ్ చేసినాం. ఓకే, క్యారీ ఫార్వర్డ్ చేసిన తర్వాత జూన్ 15th నువ్వు 15,000 పే చేసినావు. అంటే ఎంత? 20,000 నెగిటివ్ ఉంది. సో 12,000 నీకేమొచ్చింది? ఇన్వాయిస్ వచ్చింది. సో 32,000 అయింది. సో జూన్ 15th ఒక 17,000 పే చేసినావు, జూన్ 20th ఒక 12,000 పే చేసినావు. అంటే మొత్తం ఎంత పే చేసినావు? 29,000. నీకేమో 32,000 ఉంది, 3,000 బ్యాలెన్స్ ఉంది. 17 మనకి ఇన్వాయిస్ వచ్చింది కదండి. సారీ, ఇది ఒక 17,000 వచ్చింది. మీరు ఇది ఒక జూన్ 12,000 అని పేమెంట్ అనేది అయిపోయింది. దేనికి సంబంధించింది? ఒక 20,000 పేమెంట్ అయిపోయింది అని అనుకుందాం. 20,000 లో ఈ అమౌంట్ ఏమో ఇక్కడ పే చేసినాము.
ఈ 20,000లో 12,000 పే చేస్తే ఇదే ఇంకా 8,000 ఉన్నది కదా. సో నీకు ఇక్కడ మామూలు ఇలా చూసుకోకుండా 35,000లో 15,000 ఒక పేమెంట్, 12,000 ఒక పేమెంట్. ఓకే, 20,000, 27,000, 35,000 పోతే నీకు ఎంత మిగులుతాయి? 8,000 ఉన్నాయి. ఓకే, 8,000 ప్లస్ నీకు ఇక్కడ ఆల్రెడీ ఎన్ని ఇన్వాయిస్ వచ్చినాయి? 2 ఇన్వాయిసెస్ వచ్చినాయి. 12,000 ఒకటి, 17,000 ఒకటి, ఇది ఒక 29,000. సో చూసుకుంటే నీకు 29,000 మొత్తం కలిపితే 37,000 నీకు బ్యాలెన్సెస్ అనేది ఉన్నాయి. ఏది జూన్ 30th నువ్వు ఈ పేబుల్ అకౌంట్ చూసుకుంటే బ్యాలెన్స్ 37,000 ఉన్నది. సో ఇక్కడ ఓపెన్ ఐటమ్ అంటే ఏంటిది అంటే నీకు ఈ 2 ఇన్వాయిస్లు ఏదైతే కొత్తగా వచ్చిన 2 ఇన్వాయిస్లు ఏవైతే ఉన్నాయో కొత్తగా వచ్చిన 2 ఇన్వాయిస్ల యొక్క బ్యాలెన్సెస్ అండ్ ఇంకొకటి ఏంటిది ఈ 20,000లో నువ్వు పే చేసింది ఓన్లీ 12,000 మాత్రమే. 8,000 అనేది బ్యాలెన్స్ ఉన్నది. సో ఆ 8,000 కూడా ఇంకా ఓపెన్ ఐటమే. నువ్వు మామూలుగా చూసుకుంటే నీకు ఇక్కడ ఇన్వాయిస్ అమౌంట్ 12,000 ఉన్నా నీకు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇన్వాయిస్ అమౌంట్ 12,000 ఉంటే నీకు లోపలికి వెళ్తే నీకు కనిపిస్తుంది అన్నట్టు. ఒకటి 2,000, ఒకటి 8,000, ఒకటేమో 7,000 ఇలా లోపలికి వెళ్తే కనిపిస్తుంది నీకు ఎస్ఐపి లోపలికి వెళ్తే. సో మీరు అక్కడ అంత ఇప్పుడు అంత డెప్త్ అవసరం లేదు. 20,000లో 8,000 పే 12,000 పేజ్లు కాబట్టి 8,000 అనేది ఓపెన్. అండ్ లేటెస్ట్ గా వచ్చిన ఇన్వాయిస్లు 2 ఉన్నాయి, 12,000, 17,000. సో ఇవి ఓపెన్ ఐటమ్స్. ఎందుకు నీకు ఆ బ్యాలెన్స్ రావడానికి ఏది 37,000 రానికి ఏ ట్రాన్సాక్షన్స్ యాడ్ అవుతున్నాయో ఆ ట్రాన్సాక్షన్ నువ్వు ఓపెన్ ఐటమ్స్ అని అంటావు. సో ఈ థర్డ్ స్టెప్ లో నువ్వు ఓపెన్ ఐటమ్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. ఓపెన్ ఐటమ్స్ అంటే అవి ఓపెన్ ఐటమ్ అనాలిసిస్ అంటే ఏంటంటే అసలు నీకు ఏదైతే కనిపిస్తున్నాయో ఓపెన్ ఐటమ్స్ నీకు ఏదైతే కనిపిస్తున్నాయో ఓపెన్ ఐటమ్స్ అవి రెగ్యులర్ గా క్లియర్ అవుతున్నాయా లేదా. క్లియర్ కాకుంటే దానికి ఏజింగ్ అనాలిసిస్ అనేది ప్రిపేర్ చేయాలి. ఏజింగ్ అనాలిసిస్ లేకుంటే ఏజింగ్ రిపోర్ట్. ఏజింగ్ రిపోర్ట్ లేదు మన ఫాలో అప్ చేయడానికి ఇదే ఆప్షన్. సో రెగ్యులర్ క్లియరింగ్ అంటే ఏంటంటే ఓకే, సో మన కంపెనీలో ఉంటుంది అన్నట్టు పాలసీ ఏమని అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి ఉంటుంది. ఫస్ట్ ఏజింగ్ రిపోర్ట్ చెప్పి ఏజింగ్ అనాలిసిస్ చెప్తా పట్టండి. ఏజింగ్ రిపోర్ట్ అంటే ఏ ట్రాన్సాక్షన్ అయినా ఇప్పుడు మీకు 35,000 ఉన్నదండి, ఏది సారీ 20,000 ఇన్వాయిస్, 15,000 ఇన్వాయిస్ ఉన్నది. మామూలుగా బయట అందరు రెగ్యులర్గా ఎట్లా ఇస్తారు? ఒక 60 days క్రెడిట్ పీరియడ్, 90 days క్రెడిట్ పీరియడ్ ఇస్తారు. అవునా? క్రెడిట్ పీరియడ్ అంటే ఇవాళ గూడ్స్ తీసుకొని మనం 60 or 90 days తర్వాత పే చేసుకోవచ్చు కదా. సో అలాగే మనం కూడా ప్రిపేర్ చేసినప్పుడు ఏదైనా ట్రాన్సాక్షన్ ప్రిపేర్ చేసినప్పుడు మనం కూడా ఇంతే. ఆ ఏజింగ్ రిపోర్ట్ లో ఆ ట్రాన్సాక్షన్ మనం 30 days 0 to 30 days లోపు ఉన్నదా, ముందు జరిగిందా, లేకుంటే 30 నుంచి 60 days లోపల పడుతుందా ఆ ట్రాన్సాక్షన్ జరిగి, 60 నుంచి 90 days లోపు పడుతుందా, మోర్ దెన్ 90 days. ఇలా ఆ ట్రాన్సాక్షన్ యొక్క ఏజ్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు June 30th నువ్వు ప్రిపేర్ చేస్తున్నావు కాబట్టి May 15th నీకు ఒక ఇన్వాయిస్ వచ్చింది. June 30th వచ్చేసరికి నీకు ఎన్ని డేస్ అయింది? అది 45 days అయింది. సో నీకు ఎందులో పడుతుంది? 30 to 60 days దాంట్లో పడుతుంది. ఒకవేళ June 2nd వస్తే, June 2nd వస్తే 29 days. సో 0 to 30 days. ఇలా నీకు ఏదైతే ఇన్వాయిస్ డేట్ వచ్చింది అండ్ నీకు ఏదైతే పీరియడ్ కి నువ్వు ప్రిపేర్ చేస్తున్నావు ఆ పీరియడ్ ని బట్టి ఈ బకెట్ లిస్ట్ లోకి అనేది పడిపోతుంది. అది ఏంటంటే చిన్న ఫామ్ లా ఉంటుంది, మీకు అది అంత పెద్ద టాస్క్ ఏం కాదు. ఏదైతే ఇన్వాయిస్ డేట్ అని ఒక కాలం ఉంటుంది కదా, అది ఇక్కడ June 30th అని ఒకటి ఇస్తాం. ఈ రెండింటి మైనస్ నీకు ఇక్కడ 55 అలా కనిపిస్తుంది. ఆ 50 ఉన్నప్పుడు అది ఎక్కడికి రావాలి, ఈ బకెట్ లోకి రావాలి, ఈ బకెట్ లోకి రావాలి, ఈ బకెట్ లో చిన్న MS Excel ఫామ్ లా ఇస్తారు. ఆ జీజీగా వచ్చి అక్కడ పడిపోతుంది అన్నట్టు. సో ఇంతకనం ఎందుకు అంటే నువ్వు నెక్స్ట్ స్టెప్ చేయాల్సిందంటే నువ్వు అసలు ఏ బకెట్ లో ఉంటుంది అనేది చూసుకోవాలి. సో మామూలు కంపెనీ పాలసీ ప్రకారం ఏ అకౌంట్ అయినా కూడా ఇప్పుడు మా దగ్గర అనుకో 0 to 30 days లోపే మినిమం ఒక 10 to 15% అన్న పేమెంట్స్ అనేది జరిగిపోవాలి. 30 to 60 days ఉన్నవి మినిమం 40% to 50% అన్న పేమెంట్స్ అనేది జరిగిపోవాలి.
60 to 90 డేస్ లోపు ఉన్నవి కంపల్సరీ 70% to 80% పేమెంట్ అనేది జరిగిపోవాలి. 90% కూడా ఉంటది. ఇక అసలు సారీ రైట్ 90% అన్న పేమెంట్ అనేది పేమెంట్ అనేది జరగాలి, పేమెంట్ అనేది రావాలి. మోర్ దెన్ 90 డేస్ ఉన్నదనుకో అసలు ఎక్సెప్షనల్, ఇది 10% కూడా చాలా ఎక్సెప్షనల్ టైంలో ఇస్తారు కానీ రెగ్యులర్ గానే ఇవ్వరు. ఇదైతే 90 to 100% అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే 90 డేస్ కంటే క్రెడిట్ పీరియడ్ చాలా మంది ఎవరికి ఇవ్వరు, ఎవరు తీసుకోరు కూడా. సో 90 డేస్ కంటే దాటితే ఇక నువ్వు దాన్ని ఇక మళ్ళీ ఇంకొక 3 months అవుతావు, 6 months తర్వాత బ్యాడ్ డెట్స్ కిందనో లేకుంటే డౌట్ఫుల్ డెట్స్ కిందనో క్రియేట్ చేసేస్తావు, ప్రొవిజన్ క్రియేట్ చేసుకోవడము, లేకుంటే డైరెక్ట్ డెటర్ బ్యాలెన్స్ కి సెటప్ చేయడమో చేస్తావు. సో 0 to 30 ఉంటేనేమో చాలా లో రిస్క్, సో పట్టించుకోరు. అదే ఒక 30 to 60 ఉంటేనేమో జస్ట్ 40 to 50% కరెక్ట్ అయినా లేదా అంటే కరెక్ట్ అయినా రెగ్యులర్ క్లియరింగ్ అంటే అదే. ఆ 30 to 60 డేస్ ఉన్న దాంట్లో 40 to 50% కంపల్సరీ పేమెంట్ అని అయిపోయి ఉండాలి, లేకుంటే పేమెంట్ అని వచ్చి ఉండాలి. అండ్ 60 to 90 డేస్ 90% సేమ్. మ్యాక్స్ 90 డేస్ లోపు 90 డేస్ దాకా వచ్చినవి ఏమన్నా ఉంటే అన్ని పేమెంట్ అయిపోయినాయే ఉండాలి. ఏది ఈ బ్రాకెట్ లో పడిపోతుంటే దాదాపు అన్ని పేమెంట్ అని అయిపోయి ఉండాలి, లేకుంటే మాత్రం అమౌంట్ అన్నా వచ్చి ఉండాలి. రిసిబుల్ అయితే అమౌంట్ అన్నా వచ్చి ఉండాలి. లేదు కుదరదు అసలు కాలేదు అని అంటే 90 డేస్ కంటే ఎక్కువ వాడితే మాత్రం మనము నెక్స్ట్ స్టెప్ కింద అసలు ఆ ట్రాన్సాక్షన్ లో ఉన్న బ్యాలెన్స్ ఏంటిది, అసలు వెండర్ ఎవడు, లేకుంటే మనం కస్టమర్ ఎవడు, వానికి ఫాలో అప్ అవ్వండి అని మనం ఏపీ టీం వాళ్ళకి పంపిస్తాము. మనం ఏం చేయం, మనం ఏంది ఐడెంటిఫై చేసినాం 90 డేస్ కంటే ఎక్కువ ఉన్నాయి కొన్ని ట్రాన్సాక్షన్స్ పేమెంట్ కాకుండా, లేకుంటే రిసిప్ట్ లేకుండా. అది మనం ఏపీ వాళ్ళకి మనం ఏఆర్ వాళ్ళకి పంపించేసి ఏది ఇంకా పేమెంట్ కాలేదు, పేమెంట్ కాకుండా మన కంపెనీ ఫాల్ట్ కదా, పేమెంట్ ఎందుకు కాలేదు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పేమెంట్ అయ్యేటట్టు చూసుకోండి అని వీళ్ళకు మనం మెయిల్ పెడతాం. మెయిల్ పెట్టే ముందు పేమెంట్ ఎందుకు కాలేదు అనే దానికి చిన్న రీజన్ ఏదైతే ఉన్నదో అది సపోర్ట్ కింద తీసుకుంటాం. వీళ్ళు ఒక రీజన్ చెప్తారు ఏపీ టీం వాళ్ళు, సో అప్రూవల్ రాలేదు, రీసెంట్ గా వచ్చింది అప్రూవల్, సో ఈ అప్రూవల్ వచ్చింది కాబట్టి పేమెంట్ అనేది ఈ మంత్ లో జరిగిపోతుంది. లేదు అనుకో ఆ వెండర్ దాని వల్ల మనకు ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నది, మనం ఇంకొన్ని డీటెయిల్స్ అడిగినా క్లియర్ కట్ డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ ఇంకా రాలేదు అందుకే పేమెంట్ జరగలేదు అని అంటే, సో వాళ్ళు ఏదన్నా రీజన్ చెప్పాలి, ఆ రీజన్ ని మన దగ్గర పెట్టుకోవడం, డాక్యుమెంట్ చేసుకొని పెట్టుకుంటాం అంతే. ఎందుకంటే ఫ్యూచర్ లో ఈ అకౌంట్ ఏదైతే నువ్వు రికన్సిలేషన్ ప్రిపేర్ చేస్తున్నావో ఆ అకౌంట్ కి నువ్వే ఓనర్షిప్. ఏదైనా రివ్యూ టైంలో ఏదైనా ఎవరైనా ఆడిటర్స్ వచ్చి అడిగినప్పుడు వాళ్ళు నిన్నే అడుగుతారు కాబట్టి నువ్వు ఎందుకు పేమెంట్ జరగలేదు అని ఆడిటర్స్ అడిగితే నువ్వు చెప్పాలా ఏదైతే డాక్యుమెంట్ చేసుకున్నావు రీజన్స్. అంతేగాని మళ్ళీ వెళ్ళి ఏపీ వాళ్ళని అడిగి పేమెంట్ ఎందుకు జరగలేదు ఇప్పుడు చెప్పండి అని అడగద్దు. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కమ్యూనికేషన్ తీసుకున్నావా అంటే డాక్యుమెంట్ తీసుకోవాలి, డాక్యుమెంట్ అంటే సేవ్ చేసుకోవాలి అంతే. సో అది 60 to 90 డేస్ కంటే ఒకళ్ళు ఎక్కువ ఉంటాయి. ఒకళ్ళు 60 to 90 డేస్ ఉన్నది అనుకోండి, ఫాలో అప్ చేయడము చెయ్యండి, ఇంతకనే ఉన్నది కదా 60 to 90 డేస్ మధ్యలో పడిపోతుంది, ఇంకా 10 డేసే ఉన్నది, నెక్స్ట్ మంత్ క్లోజర్ వచ్చేసరికి 30 డేస్ యాడ్ అయిపోయి నెక్స్ట్ మంత్ దానిలో పడిపోతుంది, సో దాని మళ్ళీ కంపెనీకే ప్రాబ్లం సంథింగ్ అట్లాంటి ఏదని చెప్పేసి వాళ్ళను క్లియరింగ్ అయ్యేటట్టు చూసుకుంటాం అన్నట్టు. సో అది అనాలిసిస్ చేయడం వల్ల నువ్వు ఏదైతే ట్రాన్సాక్షన్ ఉందో ట్రాన్సాక్షన్ డేట్ ని బట్టి నువ్వు దాని ఏజ్ ని అనాలిసిస్ చేస్తే దాని తర్వాత ఏవైతే స్టెప్స్ కావాలో ఆ స్టెప్స్ తీసుకోవచ్చు అన్నట్టు. సో ఇది సపోర్టింగ్స్ గ్యాదరింగ్, ఇవన్నీ మీకు చెప్పనీకి ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నా కూడా మీకు ఎక్సెల్ పంపిస్తా అన్నా కదా ఫొటోస్, అది నేను మా వాడిని అడిగిన, కాకపోతే మొన్న వీకెండ్ లో నేను ఆ అబ్బాయి తోటి వర్క్ చేస్తూ ఉండే, సో ఆ అబ్బాయి ఇంటికి వచ్చినాడు, సో ఆఫీస్ ల్యాప్టాప్ తీసుకురాలేదు. ఇప్పుడు నాకు తెలిసి ఆఫీస్ లో ఇప్పుడు ఇవాళ మండే నిన్న వెళ్ళినట్టున్నాడు, సో పంపిస్తాడు ఎక్సెల్. మీరు ఆ పిక్చర్ చూసినాక మీకు కొంచెం ఏమన్నా క్లియర్ గా అర్థమవుతుందేమో మనం ఎలా ప్రిపేర్ చేస్తామో అనేది. ఓకే, అదైతే నేను షేర్ చేస్తాను గ్రూప్ లో. సో సపోర్టింగ్స్ గ్యాదరింగ్ అని ఉంటుంది. ఓకే, ఇది ఏంటంటే నథింగ్ బట్ ఇప్పుడు ఓపెన్ ఐటమ్ అనాలిసిస్ అని అన్నా కదా, ఓపెన్ ఐటమ్ అనాలిసిస్ చేసినప్పుడు నీకు ఇక్కడ ఏంటిది అక్రూవల్ దాంట్లో సపోర్టింగ్స్ నీకు ఓన్లీ ఏ మంత్ అక్రూవల్ ఉంటే ఆ మంతే కనిపిస్తున్నాయి, అవునా? సో ఈ అక్రూవల్ బుక్ చేయనీకి మనము అక్రూవల్ బుక్ చేయాలి అంటే ఒక స్టెప్ చెప్పిన ఏమని,
నువ్వు కంపల్సరీ ఆ వర్కింగ్స్ ప్రిపేర్ చేయాలి, డేటా తెచ్చుకోవాలి, వర్కింగ్స్ ప్రిపేర్ చేయాలి అని అన్నా కదా. ఆ వర్కింగ్స్ ప్రిపేర్ చేసి అక్రూవల్ అమౌంట్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాతనే కదా నువ్వు మామూలుగా ఇదేంటిది అక్రూవల్ బుక్ చేసేది. అంతవరకు అయితే అక్రూవల్ బుక్ చేయవు అని చెప్పిన. అంటే ఏంటి దాని మీనింగ్ అక్కడ, నువ్వు కంపల్సరీ ఏదో సంథింగ్ ఒక వర్కింగ్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నావు అని, ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి అంటే ఇక్కడ అదే మనకు సపోర్టింగ్. నువ్వు ఇక్కడ ఏ ట్రాన్సాక్షన్ కి నువ్వు బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రికన్సిలేషన్ ప్రిపేర్ చేసినా అందులో ఉన్న ప్రతి ఒక్క లైన్ ఐటమ్ ఎవడైతే పోస్ట్ చేస్తాడో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పోస్ట్ చేసే ముందు ప్రిపేర్ చేసిన సపోర్టింగ్స్ అయినా లేకుంటే వర్కింగ్స్ అయినా ఏది ఉంటే అది తీసేసుకోవాలి. మన డ్యూటీ అనేది, ఎందుకంటే అదే దానికి సపోర్టింగ్, ఆ లైన్స్ కి సపోర్టింగ్స్ అంటే అదే. సో అలా తీసుకొని నువ్వు ఏదైతే ఎంఎస్ ఎక్సెల్ ఉంటుందో అందులో ఒక షీట్ యాడ్ చేసుకొని నువ్వు దాన్ని అటాచ్ చేసుకోవచ్చు. సో అలా ఎన్ని ఉంటే అన్ని అటాచ్ చేసేసుకుంటావు సపోర్టింగ్. స్క్రీన్ షాట్స్ అంటే ఏంటంటే నీకు మామూలుగా ఈ ఎస్ఏపిలో బ్యాలెన్స్ బ్లాక్ లైన్ లో బ్యాలెన్స్ మ్యాచ్ అవ్వాలి అని అన్నా కదా. సో మ్యాచ్ అవుతున్నట్టు నువ్వు ప్రిపేర్ చేసే రోజు ఎస్ఏపిలో బ్రో విజయ్ బ్రో ఏమన్నా డౌటా? ఓకే ఓకే. సో స్క్రీన్ షాట్స్ ఏంటంటే ఎస్ఏపిలో ఉన్న బ్యాలెన్స్ బ్లాక్ లైన్ లో ఉన్న బ్యాలెన్స్ సేమ్ ఉండాలి అని అన్నా కదా. సో ఆ బ్యాలెన్సెస్ సేమ్ ఉంటున్నాయి అని ప్రూఫ్ కోసం, ఎందుకంటే అప్పుడప్పుడు ఏమవుతుంది అని అంటే ఈవెన్ నువ్వు బ్లాక్ లైన్ రికన్సిలేషన్ ప్రిపేర్ చేసిన తర్వాత కొన్ని బ్యాలెన్సెస్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు కీ రికన్సిలేషన్ అంటే నువ్వు నీకు 8th డే నాడే నీకు ఓకే. సో 8th డే నాడే నీకు ఆ రికన్సిలేషన్ అనేది అసైన్ అయింది. నువ్వు 8th డే నాడే ప్రిపేర్ చేసి బ్లాక్ లైన్ లో సబ్మిట్ చేసినావు. ఓకే. కొన్ని అన్యూజువల్ కేసెస్ లో కొన్ని ఎక్స్ట్రాడర్ సిచ్యువేషన్స్ వల్ల ఏమైంది అని అంటే బుక్స్ మళ్ళీ ఓపెన్ చేయాల్సి వచ్చి ఈ బ్యాలెన్సెస్ అనేది చేంజ్ అయిపోయినాయి. ఇది కొన్ని ఎంట్రీస్ పోస్ట్ చేయడం వల్ల నువ్వు ఏదైతే అకౌంట్ కు రికన్సిలేషన్ ప్రిపరేషన్ ఆ అకౌంట్ బ్యాలెన్సెస్ చేంజ్ అయినాయి. సో అట్లాంటప్పుడు నువ్వు నీకు సేఫ్ సైడ్ ఉంటుంది స్క్రీన్ షాట్స్ అనేది చాలా అంటే చాలా. నేనైతే ప్రిపరేషన్ అంటే నాకైతే ఎప్పుడు కాలేదు, కాకపోతే మా సీనియర్కి అయింది ఇలా. మా సీనియర్కి అయింది స్క్రీన్ షాట్స్ అటాచ్ చేయడం అనేది మేము ఫాలో అవుతున్న మెథడ్. సో అతను ఏంటంటే అతను ప్రిపేర్ చేసేసి సబ్మిట్ చేసేసిండు. కాకపోతే వేరే టీం వాళ్ళు ఇప్పుడు వెండర్ అకౌంట్లకు వేరే టీం వాళ్ళకు కూడా యాక్సెస్ ఉంటుంది కాబట్టి వేరే టీం వాళ్ళు పోస్ట్ చేసిన ఎంట్రీ వల్ల బ్యాలెన్స్ అనేది చేంజ్ అయింది. తర్వాత అది ఏమైంది, ఇంటర్నల్ ఆడిట్ అప్పుడు మాకు ఇంటర్నల్ ఆడిట్ ఎవ్రీ మంత్ జరుగుతూనే ఉంటుంది ఏదో ఒకటి. సో ఇంటర్నల్ ఆడిట్ జరిగేటప్పుడు ఏంటంటే బ్యాలెన్సెస్ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇతనికి మెయిల్ వచ్చింది, ఇతనుకును మా మేనేజర్కి మెయిల్ వచ్చేసింది. సో బ్యాలెన్స్ మ్యాచ్ అవ్వట్లేదు, బ్యాలెన్స్ మ్యాచ్ కాకుండా కూడా ఎలా బ్లాక్ లైన్ లో సబ్మిట్ చేశారని. సో ఆ టైంలో ఈ రీజన్ నేను చెప్పిన ఒకే ఒక చిన్న రీజన్, మేము మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కూడా పెద్ద తెచ్చుకోలేదు. మీరు చూస్తే స్క్రీన్ షాట్స్ అనే షీట్ లో ఆల్రెడీ మీకు ఇక్కడ బ్యాలెన్సెస్ కనిపిస్తున్నాయి. సో మేము ఆ రోజు చేసేటప్పుడు మాకున్న బ్యాలెన్సెస్ అవి, తర్వాత జరిగిన ట్రాన్సాక్షన్ మేము మళ్ళీ అసలు పట్టించుకోలేదు. సో మాకు అక్కడ ఉన్న బ్యాలెన్సెస్ ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఓపెన్ ఐటమ్స్ వాటికి మేము సపోర్టింగ్స్ యాడ్ చేసి పంపించినాము అని అన్నాం. సో అప్పుడు ఏమన్నారు ఇంటర్నల్ ఆడిటర్ వాళ్ళు, ఓకే దట్స్ ఫైన్, ఓకే తర్వాత ఏవైతే ట్రాన్సాక్షన్స్ అయ్యాయో కెన్ యూ ప్లీజ్ గ్యాదర్ సపోర్టింగ్స్ అండ్ ప్రొవైడర్స్ అని అన్నారు. సో నేను అదొక అంటే మా సీనియర్ ఒక 10-15 నిమిషాలలో ఎవరైతే ఇంట్రెస్ట్, ఎందుకంటే తక్కువ 2-3 ఒక్కటే చేయి, ఇలాంటి చేంజెస్ ఎప్పుడు జరిగినా కూడా ఒకే ఒక్క ఎంట్రీ ఒకే ఒక్క లైన్ జరుగుతూ ఉంటుంది. సో ఆ ఎంట్రీ ఎవరైతే పోస్ట్ చేశారో ఆ ఎంట్రీ వాళ్ళకి పింగ్ చేసో లేకుంటే మెయిల్ పెట్టో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని సపోర్టింగ్ దేని బేసిస్ మీద నువ్వు ఎంట్రీ పోస్ట్ చేసినావు అని ఒక సపోర్టింగ్స్ తెచ్చుకొని నేను మళ్ళీ అదే ఎక్సెల్ ఫైల్లో యాడ్ చేయడమో లేకుంటే ఆ టూల్లో యాడ్ చేయడమో లేకుంటే వాళ్ళకి కావాలంటే వాళ్ళకి ప్రొవైడ్ చేయడమో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఆ స్క్రీన్ షాట్స్ అనేది అందుకు. సో ఇది ఎక్సెల్ ఫార్మేట్ అంటే ఇదే ఉంటుందండి. బ్యాలెన్సెస్ ఎవ్రీ మంత్ బ్యాలెన్సెస్ ఒక షీట్ లో అప్డేట్ చేస్తాం. ఇంకో షీట్ లోనేమో నీ కంపెనీ ఒక 2-3 కంపెనీస్ 2-3 బ్రాంచెస్ లెక్క లేకుంటే 2-3 కంపెనీస్ బ్రాంచెస్ కూడా కంపెనీస్ మెయింటైన్ చేస్తే కంపెనీ కోడ్ వైజ్ ప్రిపేర్ చేస్తాం. ఓపెన్ ఐటమ్ అనాలిసిస్ అంటే చెప్పిన కదా అక్రూవల్కి అయితే ఓన్లీ మన ఈ మంత్ ఉంటుంది. ఒకవేళ పేయబుల్ ఎంట్రీ అయితే మాత్రం నీకు ఇన్వాయిస్ ఎప్పటి నుంచి ఉంటే అప్పటి నుంచి ఆ బ్యాలెన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. అండ్ సపోర్టింగ్ అంటే ఆ ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నువ్వు సపోర్టింగ్ ఇక్కడ దీన్ని గ్యాదర్ చేయాలి అని అంటే
ఒక్క నిమిషం అండి, లింక్ ఒకటి పంపిస్తా.